బాలయ్య బాబు సినిమాలకి మద్దతు ఇవ్వమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని మేము అడిగామా అని చెప్పేసి టీడీపీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి మీ సైడ్ నుంచి మాకు మద్దతు రావట్లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడతారని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో మరి ఇది ఎందులో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? సోషల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా రాజకీయం అయిపోతుంది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయిన రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు విష్ చేశారనమాట. మా పవన్ అన్న సినిమా వస్తుందని లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని చంద్రబాబు గారు, ఇట్లా మంచిగా ఆ సినిమా బాగా ఆడాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మధ్యలో వీళ్ళకి పుల్లలు పెట్టడానికి ఎప్పటి నుంచో కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా అంబటి రాంబాబు గారు అయితే మీడియా ముఖంగా నాకు సినిమా నచ్చలేదని ఒక వీడియో చేసి పెట్టారనమాట. సో ఆల్రెడీ దానికి కౌంటర్ కూడా ఇచ్చారు మన ప్రొడ్యూసర్ గారు ఎవరైతే ఉన్నారో ఏం రత్నం గారు. సో ఓ పక్కన దీనిపైన రాజకీయాలు జరుగుతుంది. మరి కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఎరా కూటమి అంటారు, మరి ఎందుకు హరిహర వీరమల్ల సినిమాకి మీరు సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి టీడీపీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అనమాట. ఎవరైతే జన సైనికులు ఉన్నారో ఇలాంటి టైంలో మీరు నిలబడరు, సో మీకు ప్రభుత్వం తీసుకురావడానికి మేము కావాలి, మా ప్రభుత్వం కావాలి, సో మాకు వైసీపీ ట్రాల్స్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఇది ఇవ్వరని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అనమాట. సో అక్కడ తెలుగుదేశం నాయకులు ఏం చెప్తున్నారంటే, ఎరా బాబు మాకు బాలయ్య బాబు గారి సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు సపోర్ట్ చేయండి, మా సినిమా చూడండి అని మేము అడుగుతున్నామా, మరి మీరెందుకు ఇట్లా అడుగుతున్నారు? మేము చేయము ఖచ్చితంగా, సో మాకు అనిపిస్తే మేము చేస్తాము అంతే తప్ప మీరు ఫోర్స్డ్గా అడిగితేనో మేము చేయాల్సిన అవసరం లేదని కొంతమంది అయితే మాట్లాడుతున్నారు అనమాట, టీడీపీ నాయకులు కూడా. సో ఇట్లా అది వాళ్ళు మాట్లాడుకున్న మాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలోకి వెళ్ళేసరికి మాట పెరిగి ట్రాల్స్ అవుతుంది, ఫ్యాన్స్ కొట్టుకునేదాకా వెళ్తాయి అనమాట. సో వాళ్ళు ఐక్యత అనేది దెబ్బతీసే ప్రయత్నాలు అది వేరే పార్టీ నుంచి జరుగుతున్నాయి, ఆ పేటీఎం బ్యాచ్ దగ్గర నుంచి కూడా జరుగుతున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరో ఒకళ్ళు నోరు జారడం, దాన్ని ఎట్లా కొట్లా పావుగా వాడుకోవడం వీళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. సో వాళ్ళకి ఎప్పుడు గొడవలు పెట్టాలా అని చూస్తూ ఉంటారు. మామూలుగానే ఇప్పుడు టీడీపీ జనసేన ఎవరైతే కార్యకర్తలు సోషల్ మీడియా పనిచేస్తున్నారో వాళ్ళకి ఏదైనా చిన్న ఇష్యూ వస్తే, చిన్న అగ్గిపొల్లు వేస్తే బగ్గుమనే స్థాయిలో వాళ్ళకి గొడవలు అవుతున్నాయి అనమాట. సో అలాంటి వాటిని క్యాష్ చేసుకోవడానికి అటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అంతా కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. హరిహర వీరమల్లోకి ఎందుకు సపోర్ట్ చేయలేదని వాళ్ళు అడగడం, వీళ్ళు ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళు గొడవలు పడి సో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఇదే మాట్లాడే దశగా వాళ్ళు తీసుకెళ్ళడం ఇదంతా జరుగుతుంది అనమాట. సో ఎవరైనా కూడా ఈ రోజుల్లో ఏ పార్టీ అనో అదేం చూడరు, సినిమా బాగుంటే వెళ్తున్నారు. అసలు సినిమాలు ఆడని పరిస్థితి వచ్చేసింది. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా, నటసింహం బాలయ్య ఉన్నా, సో సినిమా బాగుంటేనే చూస్తారు. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు మార్కెట్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదని కూడా. సో మరి ఓజీ సినిమాకి అయితే ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఒకవేళ అది ఏమాత్రం కంటెంట్ బాగున్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి పునర్వైభవం అనేది వస్తుందన్నమాట బాక్స్ ఆఫీస్ దగ్గర.